దోసలో వేసుకునే ఎర్రకారం రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి. చిన్నవైతే 2 తీసుకోండి. అలాగే అందులో ఉప్పు, జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఒట్టిమిర్చిని తీసుకొని మనం దాన్ని ఒక 10 నిమిషాలు వాటర్లో సోక్ చేస్తే సాఫ్ట్ అవుతాయండి. దాంతోపాటు వాటర్తో పాటు వేసేయాలి ఎండుమిర్చి. మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది కారం రెడీ అవుతుంది. జొన్న దోశ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం 2 కప్పుల జొన్నలు వేసుకోవాలి. అలాగే 1 కప్పు మినపప్పు కూడా వేసుకోవాలండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని 8 to 10 అవర్స్ మంచిగా సోక్ చేసుకోవాలండి. తర్వాత వాటిని క్లీన్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని అందులోనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని 1 కప్పు అటుకులు అండి. మొత్తాన్ని మంచిగా బరక లేకుండా మంచిగా పట్టుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఓవర్ నైట్ అలానే వదిలేస్తే మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అవుతుంది, పిండి పొంగుతుందండి. మనకు కావాల్సినంత తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని దోశలు వేసుకోవడమే అండి. ఇంకా ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకొని పైన దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పాన్ పెట్టుకొని అందులో 2 గరిటెల దోశపిండి వేసుకొని మెల్లగా స్ప్రెడ్ చేయాలండి. ఇది మిల్లెట్స్ హెల్త్ కూడా చాలా మంచిదండి. మనం రొట్టెలు చేసుకొని తినలేకపోతే ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ రొట్టె పైన మంచిగా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని ఎంజాయ్ చేయడమే అండి. దీంతో పల్లి చట్నీ అయినా లేకపోతే కొబ్బరి చట్నీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.